భారత్ ఒక కొత్త అడుగేస్తుంది ఫ్రెండ్స్. ప్రపంచంలోనే ఒక కొత్త అడుగేస్తుంది. భారత్ ఒక ఫ్యూచర్ ఫుడ్ బ్యాంక్ కాబోతున్నది. ఎస్, మీరు వింటుంది కరెక్ట్. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో, టు దట్ మ్యాటర్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచానికే ఒక ఫుడ్ బ్యాంక్ కాబోతున్నది. ఒకప్పుడు మనకు మనం తినడమే, పండించుకోవడమే కష్టం అని అనుకున్న తరుణంలో ఇవాళ భారత్ యొక్క పంటలు, ఆర్ టు దట్ మ్యాటర్ భారత్ యొక్క రైతులు ప్రపంచానికే అన్నదాతలైనరు అని అంటే ఇవాళ అది మనకు గర్వకారణమా కాదా? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రు. భారత్ ఇవాళ ఒక కొత్త అభియాన్ లాంచ్ చేసింది. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి నాయకత్వంలో ఒక కొత్త ఇంట్రడ్యూస్ చేసింది. దాని పేరే వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్. ఇది ఒక బోల్డ్ విజన్తోని స్టార్ట్ చేసిరు. ఏందనంటే భారత్ని ఒక ఫుడ్ సెక్యూరిటీ హబ్ లాగా, ఒక గ్లోబల్ హబ్ లాగా తీర్చిదిద్దాలనే ఒక సదుద్దేశంతో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ని ప్రారంభించారు. సుమారు 16,000 మంది అగ్రి సైంటిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు. 700 డిస్ట్రిక్ట్లలో 16,000 మంది అగ్రి సైంటిస్టులు దిగి ఇగో ఈ సంకల్పాన్ని ముంగడికి తీసుకుపోతున్నారు అని అంటే ఇది ఎంత పెద్ద అభియానో, ఎంత పెద్ద కార్యక్రమమో ఇన్ఫ్యాక్ట్ ఒక భారతీయుడి లెక్క నువ్వు గర్వించాలనా వద్దా అని అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. ఈ మిషన్ ఏందనంటే మన ఫార్మింగ్లో ఏదైతే సైంటిఫిక్ రీసెర్చ్ ఉంటుందో అది డైరెక్ట్గా సాయిల్ దగ్గరికి తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నారు. ఐఎమ్ నాట్ అ ఫార్మర్ బట్ ఐఎమ్ ట్రైంగ్. నేను ఒక రైతునైతే కాదు, కాకపోతే దాన్ని మీకు అర్థమయ్యేటట్టు చాలా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్. ఏదైతే సైన్స్ ఉంటుందో ఆ సైన్స్ని ఆ సాయిల్ దగ్గరికి తీసుకురానికే చాలా కృషి చేస్తున్నారు. ఎంతమంది సైంటిస్టులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ అభియాన్లో? వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో సుమారు 16,000 మంది సైంటిస్టులు ఆల్రెడీ 700 డిస్ట్రిక్ట్ల నేల మీద అడుగుపెట్టారు ఫ్రెండ్స్. ఈ క్యాంపెయిన్ ఇది నిజంగా చెప్పాలని అంటే మన ఫార్మింగ్ సెక్టార్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అని చెప్తున్నారు. ఇవాళ భారత్ దీనికే కాదు, భారత్ గ్లోబలీ నంబర్ 1 ఇన్ మిల్క్, పల్సెస్ అండ్ స్పైసెస్లో కూడా. ఇప్పటిదాకా భారత్ ఎన్లైన్లో నంబర్ 1 ఉంది ఫ్రెండ్స్, మిల్క్, పల్సెస్ అండ్ స్పైసెస్లో ఉన్నది. నంబర్ 2 రైస్, వీట్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నది. 1.45 బిలియన్ సిటిజన్స్ ఇవాళ మనము 3 పూటలు ప్లేట్లు ఎత్తుతాయనంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇవాళ భారత్ ప్రపంచం వైపు ఒక కొత్త రకంగా చూస్తున్నది. ఆయన ప్రతి దేశానికి నరిష్మెంట్ చేసే విధంగా, అంటే పౌష్టికాహారం ఇచ్చే దిశగా గ్లోబల్ ఫుడ్ డిప్లొమసీలా అగ్ర స్థానంలో ఉండనీకే అడుగులేస్తున్నది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ నయా భారత్ ఫర్ యూ. వీడికి ఆగిపోయిందా? వీడికి ఆగలే. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2025 లోపల భారత్ ఒక కొత్త రికార్డ్ చేద్దామని అనుకుంటుంది. ఏది? వీట్ హార్వెస్ట్లలో. గ్రెయిన్ ఇంపోర్ట్స్ వెనకటికి జీరో గ్రానరీస్ ఇవాళ ఫుల్ అయిపోయి కూర్చున్నాయి కంప్లీట్గా. అది ప్రపంచానికి సప్లై చేస్తున్నాయి అని చెప్తున్నారు. ఇవాళ భారత్ ఒక అగ్ర రాజ్యంగా ఇలా ఫుడ్ సప్లై చైన్లో ముంగట్టుపోతుందంటే మీరు అర్థం చేసుకోండి. ఇవాళ డ్రోన్ దీదీల పేర్ల మీద ఇది డైరెక్ట్గా ఇలా కలగనడం కాదు. ఫస్ట్ ఆయన అంచెలంచెలుగా వచ్చిండు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏ కార్యక్రమం చేసినా నల్లధనం మీద ఉక్కుపాదం పెడతా అని చెప్పిండు. దాని తర్వాత జన్ ధన్ అకౌంట్లు క్రియేట్ చేసిండు. దాని తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో చేసిండు. దాని తర్వాత డిమానిటైజేషన్కి వచ్చిండు అంచెలంచెలుగా. అంటే ఇప్పుడు ఈయన ఏమంటా అంటే అందుకే ఈ దేశ ప్రధాని ఆయన ఏది తీసుకున్నా ఒక డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ రావాలి. లాంగ్ రన్లో టెస్ట్ మ్యాచ్లే ఆడతాడు. బట్ ఆ టెస్ట్ మ్యాచ్లో నువ్వు విట్నెస్ అయ్యే లోపల అది నీకు ఐపీఎల్ మ్యాచ్ అనిపిస్తుంది. డ్రోన్ దీదీ అని పేర్లు పెట్టి ఇలా ఫార్మింగ్ అనేది కేవలం ఒక ఒక ఓల్డ్ ఫ్యాషన్ స్టోరీ లెక్క కాకుండా దానికి మోడర్న్ టెక్నాలజీని కలిపి డ్రోన్ దీదీలను తయారు చేసి వాళ్ళని లక్పతి దీదీలను తయారు చేసి ఆ లక్పతి దీదీల కరోడుపతి దీదీలై నారీ శక్తిని టెక్ శక్తితో బ్లెండ్ చేసి ఇవాళ అన్స్టాపబుల్ భారత్ని క్రియేట్ చేస్తుంది మన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి నాయకత్వం కాదా? ఇవాళ నెక్స్ట్ నాకు తెలిసి ఏ ప్రపంచ దేశాలలో పోయినా నెక్స్ట్ ఫ్యూచర్లో మీకు మేక్ ఇన్ ఇండియా అననే స్టాంపు కనబడుతున్నప్పుడల్లా భారత్ అననే మీ గుండె ఎంత గౌరవంగా కొట్టుకుంటుందో మీ ఆలోచనకు వదిలిపెడుతున్న ఫ్రెండ్స్. ఇలా భారత్ ఫ్యూచర్ బ్యాంక్ ఎన్లైతుంది
మన ఫుడ్ బ్యాంక్ అవుతుంది ఫ్రెండ్స్, ప్రపంచానికే ఒక ఫుడ్ బ్యాంక్ అవుతుంది. ఇది డైరెక్ట్గా రాలే, ఆయన కూడా ఫస్ట్ ఫసల్ బీమా యోజన తీసుకొని వచ్చిండు. రైతులకు ఎక్కడైనా మన పంట నష్టం జరిగితే రైతులను కాపాడే ప్రయత్నం చేసుకొని వచ్చినప్పుడు డాట్స్ కనెక్ట్ చేయండి. నేను డిమానిటైజేషన్ది కూడా చెప్పుకుంటూ వచ్చిన. అట్లనే ఫసల్ బీమా యోజన ఫస్ట్ తీసుకొని వచ్చిండు. దాని తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఈజీ క్రెడిట్ కార్డ్స్ కోసము కిసాన్ క్రెడిట్ కార్డ్స్ తీసుకొని వచ్చిండు దేశ ప్రధాని. దాని తర్వాత ఈ సైన్స్ని సాయిల్ దగ్గరికి తీసుకొచ్చే కంటే ముందు అంచెలంచెలుగా రైతులను సైన్స్కి దగ్గర చేసే ప్రయత్నం చేసిండు. సాయిల్ హెల్త్ కార్డులు కూడా ఇచ్చిండు నీ దేశ ప్రధాని. సో ఫసల్ బీమా యోజన రైతుల ఆత్మహత్యలు ఆపడానికి కారణమైంది. ఇన్ఫ్యాక్ట్ క్రెడిట్ కార్డ్స్ కూడా నీ సిబిల్ రేటింగ్ మంచిగా ఉంటే డైరెక్ట్గా టకాటక్ వాళ్ళు మాటలు మాట్లాడారు ఖటాకట్ అని, బట్ టకాటక్గా లోన్లు వచ్చే విధంగా ప్రయత్నం చేసిండు, అడుగులేసిండు. నిజంగా చెప్పాలనంటే సాక్షాత్కారం చేసిండు నరేంద్ర మోదీ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. దాని తర్వాత సాయిల్ హెల్త్ కార్డులను కూడా తీసుకొచ్చి స్మార్ట్ సైంటిఫిక్ ఫార్మింగ్కి తెరలేపిండు దేశ ప్రధాని కాదా అని చెప్పి నేను మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. ఇవాళ మన ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉన్నదో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కింద ప్రపంచానికే భారత్ ఒక ఫుడ్ బ్యాంక్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక భారతీయుడిని భారత ప్రధానమంత్రి చేస్తే ఆ భారతీయుడి గొప్పతనం, నీ భారత్ని ప్రపంచ స్థాయిలో తీసుకుపోయే ఆ తత్వం, ఆ తపస్సు మీకు అర్థమవుతుందా అని చెప్పి నేను అడుగుతున్నా. మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.